హాయ్ ఫ్రెండ్స్, జేఎస్ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు షోడశ వర్గ చక్రాల గురించి తెలుసుకుందాం. ఈ షోడశ వర్గ చక్రాలు అంటే 16 రకాల విభాగ చక్రాలు. మనకి జ్యోతిష శాస్త్రంలో పరాశర మహర్షి తన బృహత్ పరాశర హోరాశాస్త్ర ప్రకారం వీటిని వివరించారు. మన భౌతిక జీవితాన్ని కేవలం D1 రాశి చక్రం ద్వారా మాత్రమే పూర్తిగా చూడలేము. జీవితంలో ఒక్కో విభాగాన్ని అంటే కెరియర్, పెళ్ళి, పిల్లలు, ఆస్తి, ఆరోగ్యం, ఇలా ఒక్కొక్క మైక్రోస్కోప్ కింద మనం పెట్టి లోతుగా పరిశీలించడానికి ఈ షోడశక వర్గ చక్రాలు మనకు ఉపయోగపడతాయని చెప్పవచ్చు. మరి ఈ 16 వర్గ చక్రాల గురించి ఈరోజు తెలుసుకుందాం. ముందుగా మనకి జీవితంలో ప్రాథమిక మరియు సాధారణ జీవితంలో అంటే 4 అంటే ఒక విభాగంలో 4 విభాగాలలో ఒక విభాగం ఏంటి? ఫస్ట్ D1 అంటే మన లగ్న చక్రం, రాశి చక్రం. ఇది మన భౌతిక పూర్తి శరీరము, రూపురేఖలు మరియు సాధారణ జీవిత గమనాన్ని సూచిస్తుంది. ఇది అన్ని చక్రాలకి మూలమని చెప్పవచ్చు. ఇందులో మన అంటే 12 రాశులు, ఈ 9 గ్రహాలు అందులో ఉంటాయి. దాన్ని బట్టి మనకి ఈ 16 వర్గ చక్రాలు ఏర్పడతాయి. మన పుట్టినప్పుడు మనకు ఆ లగ్న చక్ర ప్రకారం ఏర్పడేదే ఈ D1 అంటే ఆ టైంకి ఆ గ్రహస్థితుల వల్ల ఏర్పడే చక్రం అన్నమాట అది. ఇప్పుడు D2, ఈ D2 అంటే హోరా చక్రం. ఇది కేవలం సంపద మరియు ధనార్జన, ఆర్థిక స్థిరత్వాన్ని చూడడానికి మాత్రమే వాడతారు. ఇది సూర్యుడు, చంద్రుడు ఈ హోరాల ఆధారంగా చూస్తారు. అంటే కర్కాటకము, సింహం మాత్రమే ఈ హోరా చక్రంలో గ్రహాలన్నీ విలీనమై ఉంటాయి. ఇక D3 ద్రేష్కానా అంటే ఇది మనకి తోడబుట్టిన వాళ్ళు, సహోదరులు మరియు మన పరాక్రమము, ధైర్యము, స్వల్పకాలిక ప్రయాణాల గురించి ఈ D3 చెప్తుంది. ఇక D4 చతుర్థాంశ. ఈ చతుర్థాంశ చక్రం ఇది మన స్థిరాస్తులు, ఇల్లు, భూమి, వాహనయోగము మరియు మన అంతర్గత అదృష్టాన్ని సూచిస్తుందని చెప్పవచ్చు. ఇక D7 సప్తమాంశ. ఈ సప్తమాంశ మన పిల్లలు, మన సంతానము, వారి వృద్ధి, మనవలు, మనవరాళ్ళు మరియు మన వంశ పరంపరను తెలుపుతుందని చెప్పవచ్చు. ఇక D9. ఇక్కడ D1 మన లగ్న చక్రం, D9 మన నవాంశ చక్రం. ఇది అత్యంత ముఖ్యమైన చక్రం. ఈ D1, D9 మాత్రమే మన జీవిత గమనాన్ని 2 చక్రాలుగా తీసుకెళ్తాయి. అయితే D1 మన లగ్నం అయితే D9 అనేది మన వివాహ జీవితం. అంటే మనకి ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఇది యాక్టివేట్ అవుతుంది. ఒకవేళ పెళ్ళి అయినా కాకపోయినా 36 సంవత్సరాల తర్వాత యాక్టివేట్ అవుతుంది. ఒకవేళ పెళ్ళి అయితే ఆ పెళ్ళి అయిన తర్వాత మాత్రమే ఈ నవాంశ చక్రం యాక్టివేట్ అవుతుందన్నమాట. ఇది అత్యంత ముఖ్యమైన చక్రం. వివాహ జీవితము, భాగస్వామి స్వభావము మరియు గ్రహాల యొక్క అసలైన అంతర్గత బలాన్ని ఈ చక్రం నుండి మనం చూస్తాము. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు D1లో సూర్యుడు నీచలో ఉన్నాడు అనుకోండి తులారాశిలో. అప్పుడు మనకి అంటే ఒక సర్టెన్ టైం వరకు మనకి ఆత్మన్యూన్యత భావము లేకుంటే లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాయి. అదే D9కి వచ్చేసరికి అది ఉచ్చస్థితిలో మేషరాశిలో ఉన్నదనుకోండి ఆ సూర్యగ్రహము. అప్పుడు పెళ్ళైన తర్వాత కానీ లేదా మనకి 36 ఇయర్స్ వచ్చిన తర్వాత కానీ అప్పుడు ఆ సూర్యుని బలము పెరిగి మనకి అక్కడ ఉచ్చస్థితి పొందిన ఆ బలాన్ని దాని ప్రకారం మనకి ఫలితాలు వస్తాయని చెప్పవచ్చు. అంటే ఇలా మనం కంపేర్ చేస్తామన్నమాట D1ని, D9ని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు D10. D10లో ఇది కర్మ
అంటే మన దశాంశ చక్రం. ఇది మన ఉద్యోగము, వ్యాపారము, కెరీరు, మనం సాధించే కీర్తి ప్రతిష్టలు మరియు మనకు సమాజంలో ఉండే హోదా, గౌరవాన్ని సూచిస్తుందని చెప్పవచ్చు. ఇక D12 ద్వాదశాంశ చక్రం. ఇది తల్లిదండ్రులు, వారి ఆరోగ్యము, వారి ఆయుష్ మరియు మనకు పూర్వీకుల నుండి వచ్చే జన్యుపరమైన జెనెటిక్ ప్రభావాలని సూచిస్తుందని చెప్పవచ్చు. ఇక D16 ఇది అంటే షోడశాంశ చక్రం. ఇది మన వాహన సుఖము, ప్రయాణాలలో మనకు రక్షణ మరియు మన మానసిక సంతోషము, సుఖాలు, దుఃఖాలని సూచిస్తుందని చెప్పవచ్చు. ఇక D20 వింశాంశ చక్రం. ఇది మన ఆధ్యాత్మికత, ఎదుగుదల, మనం చేసే ఉపాసన, మన మంత్ర సాధన, మన దైవానుగ్రహము ఎలా ఉంది అనేది ఈ D20 నుండి మనం తెలుసుకోవచ్చు. ఇక D24 చతుర్వింశాంశ. దీనిని సిద్ధాంశ అని కూడా అంటారు. ఇది మన యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్, ఇది ఉన్నత విద్య మరియు మనకుండే విద్యా నైపుణ్యాలు మరియు మన యొక్క జ్ఞానాన్ని ఈ D24 నుండి మనం తెలుసుకోవచ్చు. ఇక D27 సప్తవింశాంశ నక్షత్రాంశ. ఇది మన శారీరక బలము మరియు బలహీనతలు మరియు మన మానసిక సామర్థ్యం ఎలా ఉంటుంది అనేది ఈ D27 నుండి మనకి చూపిస్తుంది. ఇక D30 ఏంటి? త్రింశాంశ. అంటే ఇది జాతకంలో మనకి దుష్ట ఫలితాలు, ఆకస్మిక విపత్తులు, రోగాలు మరియు మనలోని వ్యక్తిగత నైతిక విలువలు, బలహీనతలు, బలాలని చూపిస్తుందని చెప్పవచ్చు. ఇక D40 ఈ కే వేదాంశ. ఈ కే వేదాంశ చక్రం ఇది శుభ మరియు అశుభ ఫలితాలను సూక్ష్మ ప్రభావంగా చూపిస్తుంది. ఇది మన జాతకంలో ఎలాంటి అంటే శుభాలు ఉన్నాయని సూక్ష్మంగా పరిశీలించడానికి ఈ చక్రము ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఇక D45 అక్ష వేదాంశ చక్రం. ఇది వ్యక్తి యొక్క క్యారెక్టరు అంటే నైతికత అత్యంత సూక్ష్మంగా పరిశీలిస్తుందని చెప్పవచ్చు. ఆ వ్యక్తి యొక్క స్వభావము, నైతిక విలువలు అతనికి ఎలా ఉన్నాయి అని చెప్పే చక్రమే D45. ఓకే. ఇక అత్యంత ముఖ్యమైనది D60 షష్ఠ్యాంశ చక్రం. పరాశర మహర్షి దీనికి D1 మరియు D9 కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇది మన పూర్వజన్మ కర్మలని అంటే మన పాస్ట్ లైఫ్ కర్మ, ఆ జన్మ నుండి ఈ జన్మకి ఏ కర్మ నుండి వచ్చాము అంటే ఈ జన్మలో మనం అనుభవించబోయే ఖచ్చితమైన కర్మలను, ఫలితాలని ఈ షష్ఠ్యాంశ D60 మనకి చూపిస్తుందని చెప్పవచ్చు. ఇక అంటే ఈ షోడశ వర్గాలలో జ్యోతిష్లు ఎలా చెప్తామంటే మేము ఇక్కడ వర్గోత్తమము ఏ గ్రహమైనా అయిందా అంటే ఒక గ్రహము D1లో అంటే రాశి చక్రంలో ఏ రాశిలో ఉంది, లేదా D9లో ఏ రాశిలో ఉంది, లేదా ఇతర ముఖ్య వర్గ చక్రాలలో ఏ రాశిలో ఉంది అనేది ఆ గ్రహాన్ని చూస్తాము. అప్పుడు చూసి ఆ గ్రహము అన్ని ప్లేస్లలో ఆ ఒక్క గ్రహమే అక్కడ కూర్చొని ఉంటే అంటే ఉదాహరణకి మేషంలో సూర్యుడు D1లో మేషరాశిలో అక్కడ సూర్యుడు ఉంటే అదే మేషరాశిలో D9లో కూడా సూర్యుడు ఉంటే D60లో, D10లో, D4లో, D3లో ఇలా అన్ని చక్రాలలో అంటే ఎక్కువగా ఏ చక్రాలలో ఈ సూర్యుడు అనేది మేషరాశిలో కూర్చున్నాడు అనేది దాన్ని మేము చూసి ఇది వర్గోత్తమం చెందింది ఈ గ్రహము అని ఆ గ్రహానికి అత్యంత ఉన్నతమైన ఫలితాలు ఇస్తుంది, ప్లస్ అత్యంత బలం పొంది ఉందని కూడా చెప్తారు. ఇక ఈ 16 చక్రాలలో గ్రహాల స్థానాన్ని బట్టి వాటి పాయింట్స్ని కూడా ఇస్తారు. ఏ గ్రహానికి ఎక్కువ బలం ఉంది, ఏ గ్రహానికి తక్కువ బలం ఉంది అనేది చూసి చెప్తారని చెప్పవచ్చు. ఇక ఒకవేళ ఉదాహరణకి ఉద్యోగం అంటే D10 బాగుండి D10లో ఆ గ్రహము ఆ స్థానము బాగుండి ధనస్థానము D2లో బలహీనంగా ఉందనుకోండి అంటే మీరు ఎంత పెద్ద ఉద్యోగం చేసినా కూడా డబ్బు నిలవదు అని చెప్పవచ్చు. అందుకే అన్ని చక్రాలని మనము కలిసి చూడాలి.
అంటే జస్ట్ మీకు అవగాహన కోసం చెప్తున్నాను ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు షోడశ వర్గ చక్రాల గురించి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్, లైక్ ఆల్సో.